రీసెంట్గా ట్రెండ్ అవుతుంది వైఫ్ ఆఫ్లో బోల్డ్ రోల్ వైరల్ అవుతుంది. నీకు నేను నార్మల్ ఇది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నీ జర్నీలో బోల్డ్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసి దాన్ని చేయాలనుకుంటున్నావు? అది ఎవరు ఏమనుకుంటారా అది ఏమి దాని గురించి ఆలోచించవా అస్సలు. సో ఫస్ట్ 10 minutes కథలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోల్డ్ లానే ఉంటుంది. ఓకే ఇది ఇంకా ఓకే బోల్డ్లోకి వెళ్ళిపోతుంది అనగా ఆగిపోద్ది. సో బేసిక్గా ఇది బోల్డ్ కాదు. మూవీ ఎండింగ్ వరకు చూస్తే అవని అనే క్యారెక్టర్ పైన ఒక జాలి వస్తుంది ఎవరికైనా చూడగానే. సో నేను కూడా స్టార్టింగ్ ఇది మా మమ్మీ డాడీకి ఒప్పించడానికి కొంచెం కష్టపడ్డాను. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మూవీ చూసాక ఫస్ట్ 10 minutes చూసి వాళ్ళు టెన్షన్ పడ్డారు. అండ్ ఎండింగ్ చూసాక ఫోన్ చేసి 1 hour కాల్ మాట్లాడారు నాతో. చాలా హ్యాపీగా ఉంది, మంచి రోల్ చూస్ చేసుకున్నావు. బేసిక్గా ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి, యాక్టింగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. నాకు ఇంకా బీభత్సమైన సినిమా పడిపోయి ఒక పెద్ద క్యారెక్టర్ అందులో పడినా కానీ ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ నేను లైఫ్లో చేయలేను. సో అందుకు యాక్సెప్ట్ చేశాను. చూపించుకోవడానికి ఒకటి ఉంటుంది కదా లైఫ్లో, నువ్వు ఏం చేయగలవు అంటే ఓకే ఐ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. అందులో ఎమోషన్, యాంగర్, లవ్ అన్నీ ఉంటాయి. ఎలా వచ్చింది ఆఫర్ నీకు? సో ఈ డైరెక్టర్ భాను ఎరుబండి అని 6 years నుంచి మాతో ట్రావెల్ అవుతున్నాడు. టమాడాలో నాకు పరిచయం అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్కి అండ్ రొమాంటిక్ మూవీకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన. ఐ మీన్ పూరి గారి దగ్గర అసోసియేట్గా చేశారు. సో చిన్నోడే, ఎప్పుడు చూడు ఏవో ఒక కథలు నరేట్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఇప్పుడు వాడు ఒక మూవీ స్టోరీ రాసుకున్నాడు, అది బయటకు వెళ్ళాలంటే వాడికి ఒక డెమో మూవీ కావాలి, నాకు చూపించుకోవడానికి ఒకటి కావాలి. సో ఇద్దరం కలిసి అలా టమాటాలో చెప్తే వాళ్ళు నేను ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. ప్రొడ్యూస్ చేశారు. ఇది యాక్చువల్లీ చేసి 2 years అయింది చేసి. కానీ అదే అవన్నీ ఓకే అయిన తర్వాత ఈటీవీకి ఓకే అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము. లాస్ట్ 2 months పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి మొన్న రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వస్తుందా? బాగుంది. హ్యాపీ. ఇప్పుడు నేను బయట జనాలందరూ వైఫ్ ఆఫ్ అని గుర్తుపడుతున్నట్టున్నారు. టెన్షన్ ఉంది కొంచెం. ఇప్పుడు వరకు సత్యభామ అనేవాళ్ళు. ఇప్పుడు ఓకే నాకు హ్యాపీ, గుర్తుపడుతున్నారు కదా చాలు. నేను అనుకోలేదు అసలు ఈ ప్రాజెక్ట్ చాలా వస్తుంటాయి కదా ఓటీటీలో. మా దాంట్లో ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా లేరు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరికి తెలియకుండా పోతుందేమో ఏంటి అనుకున్నాం. బట్ ఓకే కంటెంట్ నమ్ముదాం అని ఫిక్స్ అయ్యాం. ఆ కంటెంట్లో జనాలు ఒక సైడ్ చూసి అది వైరల్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ వల్లనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని అంటున్నారు మూవీ. కాదు ఇప్పుడు మనం ఇప్పుడు లైక్ ఇలాంటి రీల్ కానీ వీటిలు కానీ బోల్డ్లోని లైక్ ఒక క్యారెక్టర్ వేసి నీకు వైరల్ అవుతూ ఉంటుంది. అంటే నిన్ను ఫ్యూచర్లో తీసుకోవడానికి కూడా ఇలాంటివే తీసుకుంటారు కదా. అంటే లైక్ ఈ రోల్స్ అయితే దివ్యశ్రీకి ఇవ్వాలి లేదు, అలా అవుతూ ఉంటుంది. అది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ రాకముందు ఒక 2 movie ఆడిషన్స్కి వెళ్ళాను. వైఫ్ ఆఫ్ చూసే పిలిచారు కానీ అలా ఏం ఇవ్వలేదు. ఒకటి హీరో సిస్టర్ రోల్కి పిలిచారు, ఒకటి సెకండ్ హీరోయిన్ రోల్ దానికి పిలిచారు. ఓకే బట్ ఒకప్పుడు అలానే ఉండేది. సో ఒక హీరోయిన్ ఒకలాంటి రోల్ చేసిందంటే తనకి అన్ని అలాంటివే రావడం అలా ఉండేది. బట్ వీళ్ళకి తెలుసు అనుకుంటా మేబీ ముందు నేను ఏం చేసేదాన్ని అని. ఇందులో కూడా చాలా డీసెంట్ రోల్ యాక్చువల్లీ. అది పోర్ట్రేయింగ్ అది మనకి ఒక సెల్లింగ్ పాయింట్ కావాలి కదా టు గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ పీపుల్ లైక్ జనరల్ ఆడియన్స్. దానికోసం చేసింది అది. ట్రైలర్ కట్ అయినా ఏదైనా. యా సో అంతే, జనాల్లోకి వెళ్ళడానికి ఏం చేయాలి అవన్నీ మా డైరెక్టర్ తెలియదు. నీ ఇన్స్టా ప్రొఫైల్ నేను చెక్ చేసా, హైదరాబాదీ అని ఉంది. హైదరాబాద్ అయిపోయావా? పెరిగిందంతా ఇక్కడే కదా. సో అంతే ఇష్టం. ఎక్కడ? ఆంధ్ర కదా. శ్రీకాకుళం. ఇప్పుడు మొత్తం అంతా హైదరాబాద్. ఊరు వెళ్తూ ఉంటావా? వెళ్తానే ఉంటాం. ఈ మధ్యన అంటే ఒక 5 years నుంచి పండగ కూడా వెళ్ళడం స్టార్ట్ చేసాను. అంతకుముందు చిన్నప్పుడు ఓన్లీ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేదాన్ని. బీటెక్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా పండగకి వెళ్ళడం అలవాటు చేసుకుని ఓకే పండగకి అందరు వస్తున్నారు అని తెలుసుకున్నాక వెళ్ళడం స్టార్ట్ చేసా. బాగుంది. ఇప్పుడు పండగకి మిస్ అవ్వను, వెళ్తుంటా. మధ్యలో ఏదున్నా వెళ్తా. ఎన్ని డేస్ పట్టింది షూట్ మొత్తం? 12 days పట్టింది. 12 daysలో మొత్తం అంతా అయిపోయిందా? ఎలా? హౌ? బేసిక్గా మాకున్న బడ్జెట్ కొంచెం లిమిటెడ్ ఉండే. సో ఆ 12 daysలో అయిపోగొట్టాలి అంటే కంటిన్యూస్ 12 days అని కాదు, మొత్తం కలిపి 12 days అయింది.
ఈరోజు మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 10-11కి ప్యాకప్ అయిన రోజులు అన్నీ అంతే. ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఎక్కడో అదృష్టం ఉంటే కానీ నైట్ 10కి వెళ్ళిపోయేదాన్ని, లేకపోతే అలా కంటిన్యూస్ షూట్ అవర్స్ అయ్యేవి. ఒకే రోజు ఒక 3-4 పెద్ద సీక్వెన్సెస్ షూట్ అయ్యేవి. మీరు ట్రైలర్లో చూసిన ఒక డిఫికల్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటే రోజు షూట్ అయినవి. కంప్లీట్ నైట్ నుంచి స్టార్ట్ చేసి యాక్షన్ చెప్పగానే యాక్ట్ చేసి కట్ట చెప్పగానే ఇలా పడుకుంపోయేదాన్ని. అక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ. ట్రైలర్ కోసం షూట్ చేశారా? అంటే ట్రైలర్ కోసం షూట్ కాదు, అందులో కట్స్ ట్రైలర్లో పెడతాం అలా. ఓకే. సో అప్పుడు చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ దీనికోసం. ఆ మూమెంట్లో వచ్చేసి ఇది ఇంకా చాలా కొత్త స్టోరీ. ఇప్పుడు అందరికి 2 years బ్యాక్. ఇప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే జనాలకు అర్థమైంది. సో ఇది కూడా ఇప్పుడు యాక్చువల్లీ దానివల్ల ఇంకా బాగా అర్థమై ఉండొచ్చు జనాలకి. ఓకే. కాదు, నువ్వు నార్మల్గా నీ ఇన్స్టా మొత్తం నేను చూస్తుంటే అటు ఇటు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటావు, ఎందుకు అలా? మనశ్శాంతి కోసం. అంత కష్టాలు ఏమి వచ్చాయి నీకు? అలా అని కాదు కానీ బాగుంటుంది ట్రిప్స్కి వెళ్తే. వెళ్ళక ముందు ఒక 10 days వెళ్ళొచ్చిన తర్వాత ఏదో కొత్త జనాలను చూస్తూ ఉంటాం కదా. అంటే ఇక్కడిక్కడ లోకల్ వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది, ఇష్టమే. ఎక్కడో దగ్గరికి వెళ్తే అంతే ఇవన్నీ తప్పించుకొని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఏం చేస్తుంటావు నార్మల్గా వెళ్ళి ట్రిప్స్కి వెళ్ళి? హోల్ జర్నీ చెప్పా, ట్రిప్స్లో నువ్వు చేసేది ఏంటి చెప్పు మొత్తం నాకు. నైట్ అంతా అయితే పడుకోం. నేను ఎక్కువ శ్వేతతో వెళ్తుంటా ట్రిప్స్కి. నైట్ అంతా మేలుకొని ఉంటాం. శ్వేత, నేను, మెహబూబ్, విక్కీ, రాజేష్, ఇంకా అందరూ కలిసి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు అంతా అంతే, ఇంకా నైట్ అంతా పడుకోము, మాట్లాడుకుంటుంటాం, సినిమాలు చూస్తాము. పొద్దున ట్రావెలింగ్ ఉంటుంది కదా కారులో, అక్కడ మాత్రం ఇలా శవాల్లా పడిపోయి అరుస్తా ఉండే బాలిలో మా మీద మెహబూబ్ అయితే, లెగండి ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు కారులో పడుకోవడాక, లెగండి అని. సో బాగుంటుంది. ఫస్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. బాలి అంటే మొత్తం కొత్త కంట్రీ కాబట్టి బాగా అనిపించింది. అన్నీ ముందే ఫిక్స్ అయి వెళ్ళాము. నీట్ గా అక్కడ తిప్పే వాళ్ళు అందరూ ఒకటే డ్రైవర్స్, రోజు ఒక అతనే వచ్చేవాడు. అతనికి తెలుగు నేర్పించేవాళ్ళం, కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ నేర్పించాము. మామూలుగా ఎంజాయ్ ఏం చేస్తారు మీరు అక్కడ? మంచి బట్టలు వేసుకుంటాం, మంచి వాళ్ళని చూస్తాము. మంచి చూడడం. ఇప్పుడు నాకు శ్వేత కొరియన్స్ ఇష్టం. అలా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా ఏషియన్స్ కనిపిస్తే మేము వావ్ ఇంత బాగున్నాడు, వాడిని చూడు వీడిని చూడు, సరిపోతుంది అంతే. అలా వెళ్తున్నప్పుడు ఇలా చూసావా. కొరియన్స్ ఎందుకు ఇష్టం మీకు? ఏం అందంగా ఉంటారు కదా. ఏమో అందం. అబ్బాయి అమ్మాయిని గుర్తుపట్టగలవా నువ్వు? హ్యాపీ గుర్తుపడతావు. ఎలాగా? ఇన్ని సిరీస్లు చూసుంటావు ఇప్పుడు. సిరీస్లో నీకు అందరు అబ్బాయి నీకు ఎలా తెలుసు? ఏం చూసి గుర్తుపట్టావు నువ్వు? అలా ఏం లేదు, ఏం చూసి ఎలా గుర్తుపడతావు? బట్టలు పట్టి గుర్తుపడతాము. బట్టలు వేస్తే గుర్తుపడేసా? ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయి బట్టలు వేస్తే నీకు ఎలా తెలుసు? ఆయన తెలిసిపోద్ది. ఎలా? కొరియన్ లైక్ ఏషియన్ గర్ల్ ఫేస్ కట్ చాలా అంటే అందరితో ఒకేలా ఉంటుంది యాక్చువల్లీ. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అబ్బాయిది అలా ఉండదు, కొంచెం ఐలిడ్స్ డిఫరెంట్ ఉంటాయి, డబుల్ ఐలిడ్స్ అవన్నీ. మాకు తెలుస్తుంది. నువ్వు కూడా ఒక 10 సిరీస్లు చూడు, నీకు అర్థమైపోద్ది. నేను కూడా కొరియన్ జపం చేస్తూ ఉంటాను. అమ్మాయి అది దొరకరు సావ. ఎందుకు చెప్పు? బాగుంటారు కదా, మంచి స్టోరీస్ ఉంటాయి కదా వాళ్ళకి, ఇంట్రెస్టింగ్. మేము నార్మల్గా కొరియన్ సిరీస్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, ఏం చూస్తారు, మీకు ఎందుకు నచ్చుతుంది? నేనైతే ఒక సిరీస్కి సంబంధం ఉండదు. నేను ఇంతవరకు చాలా చూసా. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఇలా ఫ్యాంటసీ ఒక వరల్డ్లోకి వెళ్తాం అనమాట. ఒక సిరీస్ అయితే నాకు బాగా గుర్తుంది, పెంట్ హౌస్ అని, ఒక థ్రిల్లర్ సిరీస్. సోఫాలో ఎలా ఉన్నాను అలానే జస్ట్ స్నానంకి లేచేదాన్ని, తిండి కూడా తిండి, డ్రై ఫ్రూట్స్ డబ్బా పెట్టుకొని 4 nights డే అండ్ నైట్ అన్ని లైట్లు ఆపేసి అలా చూస్తూనే ఉన్నా టెన్షన్కి. కళ్ళు మూసుకుంటే కళ్ళు కూడా వాళ్ళే. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తెలుగు డబ్బులో పెట్టుకుంటావా లేకపోతే కొరియన్ లోనే చూస్తా సబ్ టైటిల్స్ తో? ఎలా అర్థమవుతుంది? ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చదువుకుంటా, ఇక్కడ చదువుతుంటే పైన బొమ్మ మిస్ అవుతుంది కదా. బేసిక్ గా కొరియన్ లాంగ్వేజ్ చాలా స్లో. కింద హే అండానికి అక్కడ అన్యాసియో అంటారు అనమాట. సో మనం చదివి పైకి చూసేసరికి ఇంకా అక్కడే ఉంటుంది, హ్యాపీగా చూడొచ్చు.